హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ చైత్ర ఛానల్. మీకు ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మటన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, కానీ నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. బిర్యానీలోకి, వైట్ రైస్లోకే కాదు, చపాతీల్లోకి, పుల్కల్లోకి చాలా బాగుంటుందండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కర్రీకి ఒక హాఫ్ కిలో వరకు మటన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 సార్లు చక్కగా కడుక్కొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి అందులో కొద్దిగా కస్తూరి మేతి వేసి చక్కగా జస్ట్ వేడెక్కిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో కొద్దిగా ధనియాలు, అలాగే కొన్ని జీడిపప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే ఇలాచి 4 వరకు మొగ్గలు వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇలా మనం ఒక సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఈ మసాలా దినుసుల్ని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అదే పాన్లో కొద్దిగా పుదీనా కూడా వేసి వేయించుకున్న తర్వాత ఆ పుదీనాను కూడా మనం ఆ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. నేను ఆయిల్ పోసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఇలా పసుపు వేసి చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత అందులో ఈ మటన్ వేసేసి చక్కగా ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మటన్లోకి మనకి వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఇంకిపోయేటంత వరకు మనం ఈ మటన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి చూసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసానండి. నేను నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే వాడతాను. ఒక 3 స్పూన్ల వరకు కారం వేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ను కూడా వేసేసి ఒకసారి కలిపి ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేరుతుంది. ఉడికిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి కలిపేసి చక్కగా కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3-4 వరకు విజిల్స్ వచ్చేటంత వరకు మనం ఈ మటన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి చూసుకుంటే చూడండి, గ్రేవీగా సూపర్గా ఉంది కదా. మనం ఒకసారి కర్రీకి ఉప్పు కూడా చూసుకుని అందులో మనం కస్తూరి మేతి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఒకసారి మనం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇలా ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే. బిర్యానీలోకి అయితే చాలా బాగుందండి, చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.